హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా శీఘ్రస్ఖలనం సమస్యతో బాధపడుతున్నామని, ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్లోనే వీర్యం అనేది స్ఖలనం అయిపోతుంది అని, దీన్ని ఏదైనా చక్కటి చిట్కా ద్వారా క్యూర్ చేసే విధానం చెప్పమని చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు. ఇంతకు ముందు కూడా నేను ఎన్నో రకాలైనటువంటి వీడియోస్ దీని గురించి తీయడం అనేది జరిగింది. చాలా మంది కూడా మళ్ళీ అడుగుతుంటారు ఏంటంటే ఇందులో ఏ చిట్కా బాగుంటుంది, మీరు తీసారు కదా చాలా చిట్కాలు, ప్రతిదీ కూడా ఖచ్చితంగా రిజల్ట్ వస్తేనే మేము చెప్తాము. అంతేకాకుండా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అందుబాటులో ఉంటుంది, ఎవరికి ఏది అందుబాటులో ఉంటుందో అది వాడుకోవచ్చు. అందులో భాగంగానే శీఘ్రస్ఖలనం సమస్యను తగ్గించడానికి ఒక అద్భుతమైనటువంటి చిట్కాతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా శీఘ్రస్ఖలనం అంటే మీకు అందరికీ తెలుసు, ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్లోనే వీర్యం అనేది స్ఖలనం అయిపోతుంటుంది. అయితే ఎప్పుడో ఒకసారి అయిన దానికి బయట స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు అయినప్పుడు, లేదా చాలా రోజుల గ్యాప్ తర్వాత భార్యతో కలిసినప్పుడు, ఎక్సైట్మెంట్, టెన్షన్, ఓవర్ రొమాన్స్ ఇలాంటి వాటితో కలిసినప్పుడు స్ఖలనం కనుక త్వరగా అయిపోతే దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. రెగ్యులర్ పార్టిసిపేషన్లో ఉండి కూడా వీర్యం అనేది త్వరగా వితిన్ ఒక 1 minute 2 minutes లోపే కనుక వీర్యం పడిపోతుంటే దాన్ని ఖచ్చితంగా శీఘ్రస్ఖలనం అనుకోవాలి. దీని కొరకు ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా అనేది మీరు ఫాలో అవ్వండి, తప్పకుండా మంచి రిజల్ట్ ఉంటుంది. అత్తిపత్తి చెట్టు చాలా మందికి కూడా అందుబాటులో ఉంది. సో ఈ అత్తిపత్తి చెట్టు అందుబాటులో ఉన్న వాళ్ళకు మాత్రము ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అత్తిపత్తి చెట్టును తీసుకొని వచ్చి దాని వేరు ఉంటుంది కదా, ఆ వేరుని తీసుకొని ఒక 2-3 చుక్కలంతా వాటర్ వేసి మెత్తగా దంచి లేపేలాగా, అంటే మన ఫేషియల్ చేసుకుంటారు, ప్యాక్ చేసుకుంటారు కదా, అట్లా లేయలాగా పలుచగా చేసుకోవాలి. గంధం లాగా చెప్పాలంటే గంధం లాగా అంత మెత్తగా దంచాలి. ఆ వేరిని ఆ నీళ్ళలో దంచిన తర్వాత దానిని అంగం మీద రాసి 2 నిమిషాలు మర్దన చేసుకోండి. మర్దన చేసుకున్న తర్వాత అది అంగం మీద కలిసిపోతుంది. కలిసిపోయిన తర్వాత మీరు డైరెక్ట్గా కూడా పార్టిసిపేట్ చేసుకోవచ్చు. ఇబ్బందిగా ఉంటే ఇది పార్టిసిపేట్ చేయడానికి 15 నుంచి 20 నిమిషాల ముందే చేసుకోవాలి. అంటే మీరు దాని మీద మసాజ్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు మసాజ్ చేసినాక ఒక 10 నిమిషాలు ఉంచుకొని కడిగేసుకొని రతిలో పాల్గొనవచ్చు, లేదా అలాగే కూడా పాల్గొనవచ్చు. దానివల్ల ఎలాంటి నష్టం ఉండదు స్త్రీలకు కూడా. సో ఈ విధంగా చేస్తున్నట్లయితే కనీసం ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు సమయం అనేది పెరగడం జరుగుతుంది. అంటే ఇదేం చేస్తుందంటే అంగం మీద ఉన్నటువంటి నరాలను ఉత్తేజపరిచి బ్లడ్ సర్క్యులేషన్ని పెంచి త్వరగా వీర్యం పడిపోకుండా నరాలకు మంచి బలాన్ని ఇస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుంచుకోవాలి, ఇది ఎక్స్టర్నల్ యూస్ కాబట్టి టెంపరీగానే ఫలితాన్ని అందిస్తుంది మనకు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అంటే ఎప్పుడు రాస్తే అప్పటి వరకే ఈ ఫలితం అనేది ఉంటుంది, కానీ పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు ఇది. కొంతమందికి కొద్ది రోజుల వరకు ఇబ్బంది కలుగుతుంది, అంటే స్టార్టింగ్లోనే సమస్య ఉంది అని అనుకున్న వాళ్ళు ఇది ఫాలో అవ్వచ్చు, నో ప్రాబ్లం, ఓకేనా? కానీ దీనివల్లనే పూర్తిగా సమస్య మొత్తం క్యూర్ అవుతుందని మనం ఖచ్చితంగా చెప్పలేము, ఎందుకంటే ఇది కేవలం టెంపరీ యూజ్ మాత్రమే, ఓకేనా? ఒకవేళ పర్మనెంట్గా క్యూర్ అవ్వాలి అంటే మాత్రం ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్, మెడిసిన్ అనేది మీకు అనుభవజ్ఞ డాక్టర్ల పర్యవేక్షణలో తీసుకోవాలి. ఒకవేళ మీకు ఎవరు తెలియకపోతే మేము కూడా దీనికి సంబంధించినటువంటి సలహాలని, సూచనలు, మెడిసిన్స్ని కూడా మేము అందిస్తాము. కాకపోతే చెప్పే కదా, అది కేవలం కొద్ది క్షణాలు మాత్రమే మనకు, అంటే టెంపరీగా మాత్రమే. మీరు రెగ్యులర్గా దొరికితే రెగ్యులర్గా కూడా వాడుకోవచ్చు, దానివల్ల ఎలాంటి నష్టము ఉండదు. ఒకవేళ దొరకని వాళ్ళు ఇంకా నేను ఇంతకుముందు చెప్పిన చిట్కాలకు కూడా చాలా వరకు, సొరకాయతో చిట్కా కూడా చెప్పాను నేను, ధనియాల పొడితో చిట్కా చెప్పాను, ఇంకెన్నో రకాల అద్భుతమైన మూలికలతో కూడా చెప్పడం జరిగింది. అవన్నీ చాలా మందికి అందుబాటులో ఉండేవి, చాలా మంది వాడి మంచి రిజల్ట్ పొందడం కూడా జరిగింది. చాలా మంది కూడా ఫోన్ చేసి చెప్తూ ఉంటారు, ఓకేనా? సో మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడితే తప్పకుండా ఇలాంటి చిన్న చిన్న చిట్కాలతో ఫస్ట్ స్టార్ట్ చేయండి. ఒకవేళ ఆ చిట్కాలు ఫలితాన్ని ఇవ్వడం లేదు అనుకుంటే అప్పుడు మీరు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఇలాంటి సమస్యతో చాలా అంటే దీర్ఘకాలికంగా బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు. పైన స్పోతున్న నెంబర్స్కి ఫోన్ ద్వారా, లేదా వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్లో మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు, ఓకే? సో ఫ్రెండ్స్, మీరు కనుక నాటు వైద్యం వాట్సాప్ గ్రూప్లో యాడ్ అవ్వాలి అనుకుంటే మీ పేరు, మీ నెంబర్ని నాకు వాట్సాప్ చేయండి, తప్పకుండా యాడ్ చేస్తాను. మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అందరూ మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.